విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆయన కదలికలు కూడా టీడీపీకి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఆయనలో కనిపిస్తున్నప్పటికీ పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని మాత్రం అధిష్టానం భరించలేకపోతోంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బోండా ఉమా ఇప్పుడు వైసీపీ వారితో, అందులోనూ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవటం అత్యంత వివాదాస్పదమైంది. దీనిపై బోండాను వివరణ కోరాలని సీఎం చంద్రబాబు ఆదేశించగా తానేమీ తప్పు చేయలేదని ఆయన బహిరంగ ప్రకటన ఇస్తున్నారు. అది వైసీపీ సభ కాదని, వేరే వ్యక్తి పెట్టిన సభకు వైసీపీ వారు కూడా వచ్చారని బోండా వాదిస్తున్నారు. మరి గతంలో బోండా చేసిన వివాదాస్పద కామెంట్స్ సంగతి ఏంటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అవన్నీ కలిపి వివరణ అడుగుతారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. గుంటూరులో జరిగిన దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో బోండా ఉమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఆయన ఒకే వేదికపై కూర్చోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సభలో బోండా ఉమ మాట్లాడుతూ, గతంలో ముద్రగడ ఉద్యమాన్ని తేలికగా తీసుకోవటం వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందనే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జనాభాలో 25% ఉన్న కాపులకు పదవులు, నిధుల్లో సరైన వాటా దక్కాలని పేర్కొన్నారు. వైసీపీ నేతలతో ఎలాంటి వేదికలను పంచుకోవద్దని గతంలోనే పార్టీ గట్టి ఆదేశాలిచ్చింది. బోండా ఉమా ఈ నిబంధనను ఉల్లంఘించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమా వైఖరిపై తక్షణమే వివరణ కోరాలని చంద్రబాబు ఆదేశిస్తూ ఆ బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులకు అప్పగించారు. ప్రత్యర్థి పార్టీ నేతలతో ఇలాంటి సఖ్యత పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు పంపుతుందని, నేతలెవ్వరూ వైసీపీ ట్రాప్ లో పడొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కూడా బోండా ఉమా తరచూ వివాదాల వీరుడిగా మారారు. అప్పట్లోనే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఆయనలో ఉండేది. 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన కొంత నిదానించారు. ఈసారి టికెట్ దక్కించుకొని ఘన విజయం సాధించినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడంపై బోండా ఉమా కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో తాజా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా, లేక కాపు ఉద్యమ నాయకుడిగా రూపాంతరం చెందాలనే ఆలోచనలో ఉన్నారా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు. గత ఏడాది అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలిపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే బోండా ఉప ముఖ్యమంత్రి పవన్ పైన బాణాలు ఎక్కుపెట్టారని అంటున్నారు. అప్పట్లో బోండా వైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పుపట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా బోండా పెద్దగా చురుగ్గా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ నగరంలోని కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా తనకు సరైన గుర్తింపు లేదన్న భావన ఆయనలో పెరుగుతోంది.